తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీ పేరు తలుచుకున్న ప్రతిసారి మీ మొహంలో చక్కగా మనస్ఫూర్తిగా నవ్వే మీ నవ్వు, చాలా సహజంగా యాక్ట్ చేసే మీ యాక్టింగ్ అందరు తెలుగు వాళ్ళకి ఎంతో, మా తెలుగు అమ్మాయి అని గర్వంగా చెప్పుకునే మారోహిణి గారు ఈరోజు మిమ్మల్ని ఇలా ఐ డ్రీమ్కి నేను తీసుకురావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. రియలీ ఐఎమ్ ఆల్సో హ్యాపీ అండి, మీతో మాట్లాడడం. నేను ఐ డ్రీమ్ చూస్తూ ఉంటాను, మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. హ్యాపీ టు బీ హియర్. నేను మీకు మాట ఇచ్చినట్టుగానే ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్స్ డెఫినెట్గా అడగకుండా మీకు బోర్ కట్టకుండా చూసే బాధ్యత నాది. థ్యాంక్ యూ. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించేస్తాను మిమ్మల్ని, నో డౌట్. ఏంటి మ్యామ్, హైదరాబాద్ ఏంటి, ఏ వర్క్ మీద వచ్చారు ఇప్పుడు? ఇప్పుడు సెబాస్టియన్ షూట్ అండ్ డబ్బింగ్ ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత బయలుదేరుతాను. మళ్ళీ ఇంకొక వారం రోజుల్లోనేమో అంటే సుందరానికి ఒక ప్యాచ్ వర్క్ అట్లా ఉంది, దానికి వస్తుంటా. మీరు కూడా ఉన్నారు కదా పిక్చర్లోనూ. పట్టుకోగలిగాను నేను, లేకపోతే ఇంకా బాహుబలి నుంచి ఈ అంటే సుందరానికి కూడా వెళ్ళిపోయి ఇంకో సినిమా అప్పుడు ఎక్కడో కలిసి ఉండేవాళ్ళు మళ్ళీ. రియలీ ఏంటి మీ హెల్త్ సీక్రెట్ ఏంటో చెప్పరా? నిజంగా చాలా కష్టపడతానండి ఇలా ఉండడానికి. హాయిగా తినేసి పడుకుంటే అందరిలాగా ఇంకా నా ఒంటి తత్వం కూడా బాగా బల్కీ అయ్యే తత్వం అనమాట. చాలా రెస్ట్రిక్టెడ్గా ఫుడ్ తినడం, తర్వాత ఏమో ఎక్సర్సైజ్ చేయడం. అదేమో అంటే మనం స్క్రీన్ మీద మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, ఇంకొంచెం స్లిమ్గా ఉండాల్సింది అని చెప్పి. బాహుబలిలో చాలామంది అన్నారనమాట లావుగా ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే నాకు తెలియలేదు అంటే స్లీవ్లెస్ ఉంటుంది ఆ పిక్చర్లో అని. తెలుసుంటే డెఫినెట్గా దానికి రెడీ అయ్యేదాన్ని. ఇంకా టైం లేదు, పైగాను ఒక వారం రోజుల ముందే తెలిసింది. బట్ నెక్స్ట్ స్కెడ్యూల్కి వెళ్ళేసరికి ఐ టోన్డ్ అవుట్. సో స్క్రీన్ మీదకి ఎప్పటికీ ఉండిపోతుంది కదా మనం. వీ విల్ బి రీవిజిటింగ్, సో మెనీ పీపుల్ విల్ బి రీవిజిటింగ్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఆడ్గా ఉండకూడదు అని. అండ్ ఆల్సో హెల్తీగా ఉండడం కూడా కదా. ఇట్ ఈస్ హెల్దియర్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. లేకపోతే కీళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉంటే కొంచెంసేపు కొన్ని రోజులు అయిన తర్వాత లావ్ అయిపోతే చూస్తున్నాం కదా. మన ముందు జనరేషన్ కొంచెం ఇట్లా బాధపడడం చూసినందువల్ల నేర్చుకున్న పాఠాలు. నిజం. నేను మిమ్మల్ని మొన్న దగ్గరగా చూసినప్పుడు, ఇవాళ చూసినప్పుడు అనిపిస్తుంది మీది చిలక ముక్కండి. ఎవరు చెప్పారా మీకు ఎవరైనా? మా నాన్నగారు చెప్తూ ఉండేవారు కదా. నిజంగా ఎలా ఉన్నారు నాన్నగారు, బాబు ఎలా ఉన్నారు? లేదు, నాన్నగారు హీ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. ఓకే. బాబేమో అట్లాంటాలో ఉన్నాడు అండ్ ఫైనల్ ఇయర్ అనమాట వాడిది. ఇంకా ఆ తర్వాత ఏమో హీ విల్ బీ అప్లయింగ్ ఫర్ హైయర్ స్టడీస్. ఓకే. నాకు అనిపించింది, నేను అలీగర్ షోలో మీరు మాట్లాడడం, మీ షోస్ అన్నీ చూసాను యాక్చువల్లీ. ఎంట్రీ చేసినప్పుడు జనరల్గా రిపీటెడ్గా సెలబ్రిటీస్ ఎంట్రీస్ ఇచ్చినప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే, అబ్బా అక్కడ చెప్పేశాం కదా మళ్ళీ ఏం మాట్లాడతాం ఇక్కడ అని అనిపిస్తుంది. సో నాకు అనిపించింది ఏంటంటే మీ విషయంలో మీరు 5 years ఉన్నప్పుడే అమ్మని లాస్ అయినప్పుడు, కానీ ఒక్కసారి మీరు మదర్ అయిన తర్వాత నిజంగా ఆ మదర్హుడ్ని నిజంగా ఆ ఏదైతే మిస్ అయ్యారని అనిపించింది అక్కడ మీకు ఇది ఇక్కడ అందించినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? యాక్చువల్గా అది సైకలాజికల్గా కరెక్ట్ అయిన విషయం మీరు అడుగుతున్నది. నేను మదర్ అయినప్పుడే నాకు ఒక కంప్లీషన్ వచ్చింది అనిపింది. బికాజ్ ఐ యూస్ టు మిస్ మై మదర్ అ లాట్. ప్రతి విషయానికి ఒక ఆడపిల్లకైతే చాలా ఇంకా ఎక్కువగా అమ్మ కావాలనిపిస్తుంది కదా. బట్ నేను మదర్ అయిన తర్వాత మా అమ్మని తలుచుకోవడం కొంచెం అంటే మిస్ అవ్వడం కొంచెం తగ్గింది. ఐ డోంట్ నో హౌ, వై. జీవితం మనం చదువుకునేటప్పుడు మనం పేరెంట్స్తో ఉన్నప్పుడు ఒక రకంగా, మనకి పెళ్ళి అయిన తర్వాత ఆ కొత్తగా ఓ పెద్ద టర్నింగ్ పాయింట్ మ్యారేజ్ అనేది. ఆ తర్వాత పిల్లలు పుట్టడం, వాళ్ళ స్కూల్కి వెళ్ళే టైంలో ఒకటి, మళ్ళీ మన నుంచి దూరంగా వెళ్ళిపోయే ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయ్యే టైంకి మళ్ళీ మనం ఒంటరి వాళ్ళుగా మిగిలిపోవడం. ఈ జర్నీ అంతా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇట్స్ బ్యూటిఫుల్ కదా. మనం ఏమో ఒక
ఒక లైఫ్ని తీసుకొచ్చాము. ఆ లైఫ్కి మనం చాలా రెస్పాన్సిబుల్. వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారో, లేకపోతే ఈ ప్రపంచంలో వాళ్ళు ఎలాంటి మనిషిగా ఉండాలి అన్నదానికి మనం ఏదో ఒక విధంగా వాళ్ళని షేప్ చేస్తూ ఉంటాం. మన ఐడియాస్ ఏమిటి, మన ఐడియలిజం ఏమిటి, ఇవన్నీ చూస్తూ పెరుగుతూ ఉంటారు పిల్లలు. అలా పెరిగినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రియాక్షన్స్ కానీ, వాళ్ళు తీసుకునే కొన్ని స్టాండ్స్ కానీ విన్నప్పుడు, చూసినప్పుడు ఎయిదర్ వీ ఫీల్ బ్యాడ్ ఆర్ విల్ ఫీల్ గుడ్. ఇంతవరకు రిషి చెప్పిన విషయాలన్నీ, మా బాబు చేస్తున్న విషయాలు కానీ, లేకపోతే వాడు కొన్ని విషయాల్ని చూసే విధానం చూస్తున్నప్పుడు ఐఎమ్ హ్యాపీ. మనం సరైన విషయాలే తనకి ఎక్స్పోజ్ చేశాము అని నన్ను నేను అనుకుంటూ ఉంటాను అనమాట. కానీ హౌ టు లుక్ ఎట్ అ ఉమెన్, ఒక ఆడపిల్లల్ని ఎట్లా మీరు చూడాలి, లేకపోతే ఏ విషయం అయినా సరే నువ్వు ఎట్లాగా దాన్ని హ్యాండిల్ చేయాలి, ఎక్కడి నుంచి చూడాలి అనేది. అమ్మ గురించి, నాన్న గురించి మీ మాటల్లో వినాలనుంది. ఎందుకంటే నాది ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది యాక్చువల్లీ. ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ దగ్గరే మనకి కావాల్సినంత అల్లరి, కావాల్సినంత ఫ్రీడమ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో అప్పటి రోజులను ఒకసారి గుర్తు చేసుకుని మర్చిపోలేని రోజు అంటే వాళ్ళిద్దరితో మీరు ఏం చెప్తారు? అమ్మ అసలు తెలియదు నాకు. 5 సంవత్సరాలప్పుడు అమ్మ పోయారు కాబట్టి. కానీ నా మనసులో ఉన్న అమ్మ, నేను మా తాతయ్య గారి దగ్గర నుంచి, మిగతా తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి విన్న అమ్మ చాలా బ్యూటిఫుల్గా ఒక మనిషి అన్నది మాత్రం తెలుసు. తనకి పాటలు అంటే ఇష్టం అని, తను సంగీతం నోట్స్ రాసుకున్న బుక్స్ ఇంకా నా దగ్గర ఉన్నాయి. అంత అందమైన దస్తూరి అన్నమాట తంది. మా తాతగారికి ఏమో ఒక బట్టల కొట్టు, తను ఒక్కతే కూతురు. మా తాతగారికి అన్నీ గైడ్ చేసేదంట, లెక్కలు రాయడానికి మాత్రం కానీ, లేకపోతే ఎట్లాగనేది గైడ్ చేసేదట. తనేమో హార్మోనియం నేర్చుకున్నదంట. డార్క్గా ఉంటుంది కానీ చాలా బ్యూటిఫుల్. తన కళ్ళు చాలా, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అయ్యో మా అమ్మ కళ్ళు నాకు రాలేదని అనిపిస్తుంది. మా అమ్మ ఇంకో కొంచెం టాల్, కొంచెం కోపం ఎక్కువట. ఇలాగ ఒక అమ్మ చిత్రం నా మనసులో ఉంది. అప్పుడప్పుడు నేనేమో మా అన్నయ్యలతోటి అంటూ ఉంటాను, అన్నయ్య మన పిల్లల్ని చూసినప్పుడు ఎంత సంతోషపడేది కదా అమ్మ అని. అలాగే రిషిని చూస్తున్నప్పుడు కూడా అనుకునేదాన్ని అనమాట, మా అమ్మ ఉంటే వాడిని చూసి ఎలా సంతోషపడేది అని. సో అమ్మ చిత్రం అంటే అదన్నమాట. నాన్నగారు నాకు అమ్మ అంతా మా నాన్నగారే. సో మా నాన్నగారు నా అల్లరి, నా చిలిపితనం, నా కోపం అన్నీ ఎదుర్కొన్నది మా నాన్నగారే. బట్ నాలోని చాలా మంచి విషయాలు పెట్టింది కూడా నాన్నగారే. చాలా ఆనెస్టీ అన్నది, తర్వాత ఏమో మనం చేసే పని ఎట్లా ఉండాలి అనేది, ఆ పని కోసం మనల్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలి అనేది, మిగతా వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి, తర్వాత లర్నింగ్, లవ్ ఫర్ లర్నింగ్ మా నాన్నగారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను అనమాట. సో లాస్ట్ వరకు మా నాన్నగారు అట్లాగే ఉన్నారు. నాకు మా నాన్నగారు లాస్ట్ 4 months నా దగ్గర ఉన్నారనమాట. హీ వాజ్ బెడ్ రిడన్. ఎవ్వరు తెలిసేవారు కాదు, కానీ నన్ను మాత్రం గుర్తుపెట్టేవారు. సో నేను వెళ్ళి చెప్తాను, నాన్నగారండి వద్దు అంటే ఓకే నా మాట మాత్రం వినేవారు అనమాట. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నాన్నగారు బేబీ అయిపోయారు. నేనేమో ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. లాస్ట్ 4 months నాన్నగారికి స్నానం చేయడం దగ్గర నుంచి, షేవ్ చేయడం దగ్గర నుంచి, తినిపించడం, హెయిర్ కట్ చేయించడం, అంతా 4 months నేను చూశాను నాన్నగారిని. అండ్ అంతవరకు మా అన్నయ్యలు చూశారు. పాండమిక్లోని ఐ హ్యాడ్ టు బ్రింగ్ హిమ్ హోమ్ అనమాట. అండ్ లాస్ట్ రైట్స్ మా నాన్నగారికి నేనే చేశాను. అవునా?
పాండమిక్లో హీ పాస్డ్ అవే. సో మా బ్రదర్స్ ఎవ్వరు రాలేకపోయారు. అవును కదా. సో ఐ సెట్ ఐ విల్ డూ ఇట్. మా నాన్నగారికి యాక్చువల్గా నేనే అబ్బాయిలాగా. ఐ డిడ్ దట్. ఓ, అప్పుడు ఆ టైంలో మీకు ఎక్కడి నుంచి వ్యతిరేకత రాలేదండి? అబ్బాయిలు వాళ్ళందరూ ఉండగా నువ్వెలా చేస్తావు అని? ఎవరు ఏమంటారండి, అసలు ఎవరేమన్నా కూడా ఆ టైంలోనే మా అన్నయ్యలకి తెలుసు, వాళ్ళు రాలేకపోయారు. అవును. ఒక అన్నయ్య ఏమో యుఎస్లో ఉన్నారు, ఒక అన్నయ్య హైదరాబాద్, ఒక అన్నయ్య ఏమో వైజాగ్ అనమాట. వాళ్ళు ఎవరు రాలేకపోయారు. ఇంకొక తమ్ముడేమో వైజాగ్లో ఉన్నాడు. ఐ డిడ్ ఇట్.